వాక్యాన్ని ధ్యానం చేసే ముందు ఒక పల్లవి వచ్చును. మన పాత పాటలు మరుగైపోతున్నాయి. వాగ్దాన భూమికి వారసుడా, ప్రేయసునాథుని స్నేహితుడు అనే పాట. ఇది చాలా సంవత్సరాల క్రితం రాసింది. మొదటి ఆల్బంలో వాగ్దాన భూమి అనే దాంట్లో ఈ పాటలు వాగ్దాన భూమికి వారసుడా, ప్రియ యేసునాథుని స్నేహితుడా, వారసుడా, ప్రియ యేసునాథుని స్నేహితుడా, వాగ్దాన భూమికి వారసుడా, ప్రియ యేసునాథుని స్నేహితుడా, ఐగుప్తు ఆశలు నీకే, ఐగుప్తు ఆశలు నీకేనయ్యా, అరణ్య యాత్రను సాగిపోయి, అరణ్య యాత్రను సాగిపోయి, వాగ్దాన భూమికి వారసుడా, ప్రియ యేసునాథుని స్నేహితుడా. సముద్రము ఎదురుని నచిన మరో సైన్యము వెంటాడినను. సముద్రము ఎదురుని నచిన మరో సైన్యము వెంటాడినను. ప్రధాన కాపరి యేసుండగా, ప్రధాన కాపరి యేసుండగా, పరుగు పరుగున సాగిపోయి, పరుగు పరుగున సాగిపోయి, వాగ్దాన భూమికి వారసుడా, ప్రియ యేసునాథుని స్నేహితుడా, వాగ్దాన భూమికి వారసుడా, ప్రియ యేసునాథుని స్నేహితుడా, ఐగుప్తు ఆశలు నీకేనయ్యా, ఐగుప్తు ఆశలు నీకేనయ్యా, అరణ్య యాత్రను సాగిపోయి, అరణ్య యాత్రను సాగిపోయి, వాగ్దాన భూమికి వారసుడా, ప్రియ యేసునాథుని స్నేహితుడా. దేవునికి స్తోత్రం చేద్దాం అందరం. హల్లెలూయా. దేవుని ఘననామానికి మహిమ కలుగును గాక. జీవము గల దేవుడు గడిచిన దినాలన్నీ కూడా కాచి కాపాడి
మరి ఈ దినాన తన సంఘంలో ఆయన పిల్లలతో కూడా కలిసి ఆరాధించడానికి, కనపరచడానికి, తన మాటను పంచుకోవడానికి కురిపించాడు. ఇలాంటి దినాల్లో కూడా దేవుడు కొంత రక్షణ పొందుకుంటానికి కురిపించాడు. 18 దినమందు ఒక కుమార్తెకు బాప్తిస్మం ఇవ్వడం జరిగిందండి. ఎందుకంటే మనం సంఘాల్లో కానీ మన వ్యక్తిగత ప్రార్థనలో కానీ అనేకులను రక్షించు ప్రభువా అని, నశించబడుతున్న వారు రక్షించబడటానికి వారి నిమిత్తం ప్రార్థన చేస్తున్నాం. అలాగే దేవుడు సేవకులుగా మాకు కానీ మీకు కానీ పెట్టిన భారం ఏంటంటే ఆత్మల సంపాదన. సేవకత్వం అనేది దేవుని పేరు చెప్పుకొని ఆస్తులు సంపాదించుకుంటారు కాదు, ఆత్మను సంపాదించడానికి. ముందు దేవుని పని మనం చేయాలి, ఆయన రాజ్య వ్యాప్తిని మనం జరిగించాలి. అది మనకు దేవుడు పెట్టిన బాధ్యత. వాక్య భాగంలో పెడదాం. ఈ సమయంలో పిల్లల్ని మాటలందరూ రికార్డులో ఎవరుకోవద్దు. ఒకటేంటంటే మాట్లాడితే వాక్యం చెప్పలేదు, వీక్నెస్ ఉంది. మీరు కూడా మాట్లాడతారు, అట్లా మాట్లాడితే అది నా దగ్గర కొద్దిగా నచ్చినప్పుడు కంట్రోల్ చేసుకోండి. నా మాటలు తప్ప ఎవరు మాటలు వినపడకూడదు, దేవుని మాటలు తప్ప మందిరంలో ఎవరు వినపడకూడదు. ఉదాహరణ కాన్వెంట్లో చూడండి, స్కూళ్ళల్లో, కాలేజీలో చూడండి, టీచర్లు, ఆ లెక్చరర్లు, ప్రొఫెసర్లు తప్ప ఎవరి మాట వినపడదు. ఇక్కడ వచ్చి ప్రజలకే ఇది ఈ గొడవలు అది మేము చెప్పాలి కదా. అక్కడ టీచర్లు అరుస్తారు, మేము అరుస్తాం, వస్తే మన మందిరాలు ఏమా. కాబట్టి కొద్దిగా ఇవన్నీ కూడా మీకు మీరే కామన్ సెన్స్ అంటారు దాన్ని. చిన్నలు పెద్దలు గ్రహించి పిల్లల్ని మాట్లాడకుండా పెద్దోడు మీరు కంట్రోల్ చేయండి. ఎందుకంటే పరిశుద్ధాత్మ దేవుడు నడిపింపుకి అభ్యంతరం కలగకుండా చూసుకోండి. దేవుడు నా ద్వారా మాట్లాడే మాట మీరు వింటే మీరు దీవించబడతారు. 119వ కీర్తనలో 119వ కీర్తనలో ఈ కీర్తనాకారుడు 72వ వచనంలో ఒక చక్కటి మాట అంటాడు. వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. ఒక చిన్న మాట ప్రార్థన. పర్వతండి స్తోత్రాలయ్యా, మరి ఈ వారంలో ఈ మాసంలో కూడా నీ భక్తుల మధ్యకి రావడానికి అల్పుడికి భాగ్యం ఇచ్చారు. ఈ సమయాన నిలిచిన నీ సేవకుడు అల్పుడు గడ్డి పూసు లాంటి వాడు. మీ సిలువ చాటున వరకు పరుచుకయ్యా, ఆత్మతో అభిషేకించు. నాతో మాట్లాడు ప్రభువా, మా అందరితో మాట్లాడు. ఓ మమ్మల్ని బలపరిచి మీరు మహిమ తెలుసుకోమని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి, ఆమేన్. ఇక్కడ ఈ భక్తుడు వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు మేలు అంటున్నాడు. చూడండి, దేవుని ధర్మశాస్త్రానికి ఎంత ప్రాధాన్యత ఇచ్చాడు. ఇది అందరూ అనలేరు. ఒకవేళ అన్న పెదవులతో అనగలరేమో, కానీ హృదయంలో నుండి కొన్ని మాటలు రావు. కొన్ని ఫార్మాలిటీకి వస్తాయి, కొన్ని హృదయాంతరంగంలో నుండి వస్తాయి. కొన్ని మాటలు హృదయాంతరంగంలో నుండి వస్తాయి. ఇక్కడ ఈ కీర్తన రాసినటువంటి భక్తుడు ఈయన దేవుని ధర్మశాస్త్రంలో ఉన్నటువంటి ఆ విలువను, మేలును, ఆ దీవెనను ఆయన ఆస్వాదించాడు, ఆయన అనుభవించాడు తన బ్రతుకులో. అందుకే ఈ వెండి బంగారాల కంటే కూడా దేవుడు ఇచ్చిన ధర్మశాస్త్రము ఎంత గొప్పదో, ఎంత మేలో ఆయన ఇక్కడ తెలియజేస్తున్నాడు. ఇదే 119లో కీర్తనలో మొదటి వచనంలోనే చక్కగా యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా అది యెహోవా ధర్మశాస్త్రాన్ని అనుసరించి నిర్దోషముగా నడుచుకున్నవారు. కనుక ఈ ధర్మశాస్త్రం ఇంత మేలుకరమైంది కనుక భక్తుడు ఆ ధర్మశాస్త్రాన్ని ఏమంటాడు? యెహోవా ధర్మశాస్త్రం అనుసరించి నిర్దోషముగా
ఆ యొక్క ధర్మశాస్త్రాన్ని అనుసరిస్తున్నప్పుడు ఆయన క్యారెక్టర్లో, ఆయన ప్రవర్తనలో ఏ విధమైన మార్పు జరిగేదంటే, నిర్దోషత్వం అనబడేటటువంటి దేవుడు దాన్ని గ్రహించగలిగాడు. దోషిగా ఉండకుండా నిర్దోషిగా ఎలా ఉండాలో ధర్మశాస్త్రం, దేవుడు ధర్మశాస్త్రం అతనికి నేర్పించి అతనికి తెలియచేసింది. మరొకటి, ఏ విషయంలో తాను దోషిగా ఉన్నాడో, ఏ విషయంలో తాను అపరాధిగా ఉన్నాడో ఆ ధర్మశాస్త్రమే తనకు తెలియచేసింది. మీకు తెలియదు కాదు. యాకోబు భక్తుడు వాక్యాన్ని అంటాడు, దేవుని యొక్క వాక్యం అంట అద్దం లాంటిది. వాక్యం ఎలాంటిది? అద్దం లాంటిది. అద్దంలో ఎలాగో ఒక మనిషి యొక్క ఆ నేచర్, సహజ ముఖం కనబడుతుందో, అలాగే వాక్యపు అద్దంలో మన హృదయాంతరంగంలో ఉన్నటువంటి కదా బలహీనత ఏమిటో, లోటుపాట్లు ఏమిటో, ఆత్మీయ స్థితిని అది మనకు చూయిస్తుంది. అందుకే కీర్తనగాడు అంటాడు, నీ ముఖకాంతిలో నా రహస్య పాపములు కనబడుతున్నాయి. వాక్యము ధర్మశాస్త్రానుసారంగా, వాక్యానుసారంగా జీవించేటటువంటి వారు దోషులుగా తీర్చబడరు. దోషపూరితమైనవి ఏమైనా ఉంటే భక్తులాగా, దేవా నీకు ఆయాస్కరమైనది ఏదైనా ఉంటే నా హృదయాల నుండి తీసివేయమంట, తీసివేసుకుంటాం. ఏమండి? కనుక ఈ ధర్మశాస్త్రాన్ని అనుసరించాడు కనుక ఏమైనాడంటే నిర్దోష మార్గం నడుచుకుంటూ ధన్యతను పొందుకున్నాడు. అలాగే 119లోనే 44వ వచనంలో కూడా ఇక్కడ అసలు ఎట్లా తీర్మానం చేసుకోవడానికి భక్తుడు నీ ఉపదేశములను వెదుకువాడును, నిర్బంధము లేక ఉంచుకుందును, చిగ్గుపడక రాజుల ఎదుట. 44 అది నిరంతరము 44 అన్నమాట. నిరంతరము 119 అది నిరంతరము నీ ధర్మశాస్త్రమును అనుసరించుదును. అది అయ్యా, నన్ను నిర్దోషిగా మార్చిన దీవెన నాకు ఇచ్చేది నీ ధర్మశాస్త్రం కనుక నిరంతరము నీ ధర్మశాస్త్రాన్ని నేను అది ఒక తీర్మానానికి వచ్చేసాడు భక్తుడు. కదా, ఈ ధర్మశాస్త్ర విషయం మీకు తెలియదు కాదు. పాత నిబంధన కాలంలో దేవుడు మొదటి నుండి తన ఆజ్ఞ, తన నిబంధన లేకుండా, లేక దేవుడు ఒడంబడిక చేసుకోకుండా మనిషిని అలాగ, లేక ఒక వ్యక్తిని అలాగ వదిలిపెట్టలేదు. మనం ఆదికాండంలో చూస్తే ఆదాము విషయంలో కూడా ఒక నిబంధన ఒడంబడిక చేసుకున్నాడు. అదేంటంటే మంచి చెడు తెలివినిచ్చే వృక్ష ఫలాలు తినకూడదు, తిరిగిన దినమున నిశ్చయముగా సత్యదవని నరునికి ఆజ్ఞ. అది నిబంధన, ఒడంబడిక. ఆయన ధర్మశాస్త్రం, ఆదాముకి అదే ధర్మశాస్త్రం కదా. ఆ నిబంధనకు, ఆ ఒడంబడికు కట్టుబడి ఉన్నంత వరకు అతడు దేవుని కుమారుడుగా, రాజుగానే ఉన్నాడు తన జీవితంలో. ఎప్పుడైతే ఆజ్ఞ ఉల్లంఘించాడో ఆ ధన్యతను, ఆశీర్వాదాన్ని, ఆ మహిమను అన్నిటినీ ఆయన కోల్పోయాడు. మరలా మనం చూస్తే మరి ఆదికాండ 6వ అధ్యాయంలో నోవహు కనబడుతున్నాడు. నోవహు విషయంలో కూడా దేవుడు తన నిబంధనను, తన ఒడంబడికను, తన రక్షణ ప్రణాళికను నోవహుకు మాత్రమే బయలుపరిచారు. మీరు చదవని అవసరం లేదు. ఆ దినాన భూమి మీద నరులు విస్తరించడం ఆరంభించారు. అంటే ప్రపంచ జనాభా అత్యధికమైపోయింది. ప్రపంచంలో జనాభా పెరిగిపోయారు. జనాలైతే పెరిగిపోయారు కానీ వాళ్ళు దేవుని అంటే భయం కానీ, భక్తి కానీ, దేవుని యొక్క మాట ప్రకారం బ్రతకడం కానీ, దేవుడు అనే ఆలోచన ఎవరికి లేదు. తింటున్నారు, త్రాగుతున్నారు, ఇల్లు కట్టుకుంటున్నారు, నారు నాడుతున్నారు, పెళ్ళిళ్ళు చేసుకుంటున్నారు. ఇంక ఇలాగే ఉంది వాళ్ళ బ్రతుకు. ఇక వారి ఇష్టం వచ్చినట్లుగా ఎవరికి ఆశించింది వారు జరిగిస్తూ పాపులను బ్రతుకుతున్నారు. అక్కడ ఏమైందంటే నరుల చెడుతనం భూమి మీద గొప్పదైపోయింది, విస్తరించిపోయింది అన్నమాట. అలాంటి దినాలలో దేవునికి నోవహు ఒకడు మాత్రమే నీతిమంతుడు, నిందారహితుడు, దేవుని కృపను పొందుకొని దేవుని అడుగు జాడల్లో
నడుస్తున్నాడు. అది ఆయన అంటే ఆశ కలిగి ఆయన అడుగుజాడలో నడిచి దేవుని వైపు చూచే ప్రతి భక్తునికి దేవుడు తన ధర్మశాస్త్రాన్ని బయలుపరుస్తాడు. రక్షణ ప్రణాళిక ఏమిటో తెలియచేస్తాడు. దేవుడు ఎవరితో మాట్లాడాల? కోట్ల కొలది జనాభా ఉంటే, ప్రజలుంటే ఒక నోహుతోనే మాట్లాడాడు. ఈ దినాన మనం ఎన్నో ఇళ్లలో పనులు ఉన్నాయి. ప్రత్యేకమైన వంటకాలు చేసుకోవచ్చు, బంధుమిత్రులు రావచ్చు, ఏమండి, ఇంకా చక్కగా కొందరు టీవీల్లో వాళ్ళకి అనుకూలమైన సీరియల్ చూసుకోవచ్చు, రకరకాలు చాలా ఉన్నాయి కదా. ఎందుకు ఈవేళ అవన్నిటినీ అటు నెట్టేసి అవి కాదు, మాకు దేవుని సన్నిధి కావాలి, వేగిరిపడి ఆయన సన్నిధానంలో ఇంత చలిగా ఉన్న వాతావరణం, వాక్యం కావాలి, వాక్యమే ఆయన ధర్మశాస్త్రమే మమ్మల్ని జీవింపు చేస్తుందని ఆయన దగ్గరికి మనం వచ్చే కనుకనే దేవుడు మనతో మాట్లాడతాడు కదా. దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. దేవుడు వాక్యం ద్వారా మనలను బలపరుస్తాడు. ఆయన పలుకులు వినడానికి వచ్చాం. నా ఎడల, మీ ఎడల, మనందరి ఎడల ఆయన ప్రణాళిక ఏమిటో, ఆయన చిత్రం ఏమిటో, మనం ఏ విషయాల్లో సరిచేయబడాలో, లేక ఎలాంటి దీవెన మనం పొందుకోబోతున్నామో, దేని నుండి మనం విడుదల పొందుకోబోతున్నామో, ఇవన్నీ కూడా దేవుడు వాక్యం ద్వారా మనతో మాట్లాడతాడు. అదినా నోహు యొక్క ఆ ఆత్మీయ మంచి స్థితిని బట్టి దేవుడు తన రక్షణ ప్రణాళికను రాబోయే జల ప్రళయం నుండి, ఉగ్రత నుండి తప్పించుకోవడానికి ఏం చేయాలో ఆ విషయాన్ని నోహు దేవుడు బయలుపరిచాడు, తెలియజేశాడు. ఇంకంతే, జల ప్రళయం రాబోతుంది, నువ్వేం చేయాలి? ఒక ఓడను సిద్ధం చేసుకో. ఆయన కూడా దేవుడు చెప్పినటువంటి మాటను అప్పగించిన దాన్ని తాను తన కుటుంబంతో కలిసి వాడ నిర్మాణం చేస్తూ ప్రజలందరికీ తెలియజేశాడు కదా. అందరూ హేళన చేశారు, నవ్వారు. ఎందుకు నవ్వారంటే వర్షం అనే సంగతి అసలు ఆ ప్రజలకే కాదు, నోహు కూడా తెలియదు. అంతకుమునుపు ఎప్పుడు ఈ వరదలు, ఈ తుఫాన్లు, ఈ వర్షం అనేది లేదు. ప్రతిదీ కూడా పంట మంచు ద్వారా పండేది అన్నమాట. అంటే అర్థం చేసుకోండి, మంచు ఎంత ధారాళంగా పడతా ఉందో, వరి, తర్వాత గోధుమ, ఇలాంటి వర్షం నీరు బాగుండాలి, తగినంతగా దేవుడు దానిని అంతగా ఆ మంచును వర్షంలా కుమ్మరింప చేశాడు అన్నమాట అర్థం. తర్వాత చదువుకోండి గ్రంథం. అసలు ఏమి లేదు, అసలు వర్షం అంటే ఏం తెలియదు. దాన్ని ఎప్పుడు చూడని దాన్ని, అనుభవించిన దాన్ని, తెలియని దానిని జలప్రళయము అని దేవుడు చెప్పేసరికి దానికి లోబడ్డాడు, విశ్వసించాడు. దేవుడు చెప్పినట్లుగానే తాను ఓడను సిద్ధపరుచుకున్నాడు. చాలా మందికి ఆ విషయం తెలియచేశాడు. ఏమండి, అందరు హేళన చేశాడు, కానీ ఇదేంది విచిత్రమైన మాట అంటున్నాడు, ఏదో వరద అంటున్నాడు, వర్షం అంటున్నాడు, ఏదో అంటున్నాడు అని గొడవ చేశారు, ఎగతాళి చేశారు, ఆయన పిచ్చోడుగా ఇచ్చారు. కానీ ఎవరు ఆయన చెప్పింది వినలేదు. ప్రస్తుత కాలంలో కూడా అదే జరుగుతుంది. యేసయ్య రెండో రాకడ వస్తుందని, యుగాంతం సమీపంగా ఉందని, సమస్త సృష్టి అగ్ని చేత కాల్చబడుతుందని వాక్యాధారంగా బోధించిన భక్తులు ఎలాగునంటే అనేకులకు వెరితనంగా ఉంది. అలాగే యేసయ్య రక్షణ గురించి, ఆయన శిలువ త్యాగాన్ని గురించి, ఏమండి, ఆయన అనుగ్రహించే విమోచన గురించి మనం బోధిస్తున్నా, శిలువను గురించిన వార్త నశిస్తున్నటువంటి వారికి వెరితనంగా కనబడుతూ ఉంది. అలాగే ఉందండి, ఎగతాళి చేస్తున్నారు దేవుని యొక్క వాక్యాన్ని, దేవుని ధర్మశాస్త్రాన్ని. నోహు దినాల్లో కూడా అలా ఎగతాళి చేశారు. అయినను తాను దేవుడు మాట చెప్పిన ప్రకారంగా తాను నిర్మాణం చేసుకొని తాను తన ఇంటి వారును జల ప్రళయం నుండి రక్షించబడ్డాడు. స్తోత్రం చెబుతాం. హల్లెలూయా. ఇలా ఆ తర్వాత మనం చూస్తే ఇక నిర్మాకాండానికి వచ్చేసరికి ఐగుప్తు బానిసత్వం నుండి ఇశ్రాయేలు ప్రజలు దేవుడు మోషే ద్వారా కదండి విడిపించి నాయకుడిగా అతని ద్వారా నడిపిస్తున్నప్పుడు కూడా దేవుడు మోషేని సీనాయి కొండ మీద పిలిచి 10 ఆజ్ఞల ధర్మశాస్త్ర పలకలు ఆయన చేతికి అందించాడు, ఆయన చేతికి అప్పగించాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రాన్ని ఆయన బోధించాడు.
మాత్రమే కాకుండా దాని కొరకు నియమించబడినటువంటి ఆ యొక్క యాజకులకు అది అప్పగించాడు. ద్వితీయోపదేశకాండం 31వ అధ్యాయము 9వ వచనంలో మనం చూస్తే అక్కడ ఈ ప్రస్తావన ఉందన్నమాట. మోషే ఈ ధర్మశాస్త్రమును రాసి యెహోవా నిబంధన మందసమును మోయు యాజకులైన లేవీయులకును ఇశ్రాయేలీయుల పెద్దలందరికీ దానిని అప్పగించి చాలు. స్తోత్రం చెప్తాం. హల్లెలూయా. ఆ దినాల్లో దేవుడేమో ధర్మశాస్త్రాన్ని మోషేకి బయలుపరిచాడు. మోషే ఏమో దేవుని సెలవు ప్రకారం లేవి గోత్రానికి సంబంధించినటువంటి మందసాన్ని మోసే యాజకులకు పెద్దలకు అది అప్పగించాడు. అందరు వినండి, నా వైపు చూడండి. అది పాత నిబంధనలో ధర్మశాస్త్రం అలాగే ఉంది. క్రొత్త నిబంధనకు వచ్చేసరికి అది వాక్యం కదా. పాత నిబంధనలో ధర్మశాస్త్రం దేవుని మూలంగా అనుగ్రహించబడింది. క్రొత్త నిబంధనలో వాక్యం. ఆదియందు వాక్యం ఉండెను, వాక్యము దేవుని వద్ద ఉండెను, వాక్యమే దేవుడయ్యింది. ఆ వాక్యమే శరీరధారిగా కృపాసత్య సంపూర్ణుడిగా మన మధ్య కనుక ఆ వాక్యం మనకు అప్పగించబడింది, దైవ సేవకులకు అప్పగించబడింది. మీకు తెలియదు కాదు. అపోస్తలుల కార్యాలు 2:37 నుంచి 42 వరకు చూస్తే మీరు చదవద్దు. అక్కడ దేవుడు తన యొక్క రక్షణ ప్రణాళికను ఒక వ్యక్తి భక్తుడై రక్షించబడి విశ్వాసి అయి దేవుడు రాజ్య వారసుడైన వాడు జీవించే విధానాన్ని తెలియచేశాడు. మొదటిగేమో ఆయన వాక్యం ఏమి రాయబడిందంటే, అజ్ఞాన కాలమందు దేవుడు చూచి ఇప్పుడైతే అందరూ అది పేతురు ఏదే చెబుతాడు. అయ్యలాగా మేమేమి చేస్తామని వారి పేతురును కడమ అపోస్తులు అడిగినప్పుడు వారు మీరు మారు మనసు పొంది పాప క్షమాపణ నిమిత్తం ప్రతి వారు యేసుక్రీస్తు నామమున బాప్తిసం పొందండి, అప్పుడు మీరు పరిశుద్ధాత్మ వరమును పొందుదురు. ఆ రోజున 3000 మంది బాప్తిసం పొందితే వారు అపోస్తుల బోధ యందును సహవాసమందును రొట్టె విరుచుట యందును ప్రార్థన చేయుట యందును ఎలా ఉన్నారు? ఎడతెగక ఉన్నారు. అది ఇప్పుడు మనకు అప్పగించబడినటువంటి వాక్యం, ధర్మశాస్త్రం వాక్యం. ఇప్పుడు ఏం చేయాలి? మనము అపోస్తులకి ఒక బోధ అప్పగించబడింది. ఏనా అక్కడ ఎలాగూ లేవి గోత్రానికి చెందిన మందసాన్ని మోసే యాజకులకు ధర్మశాస్త్రం అప్పగించబడిందో వారికి మాత్రమే కాకుండా పెద్దలకు అని వ్రాయబడు. నన్ను వినాలి. అలాగే సంఘంలో సేవకునికి సేవకురాలకి, ఆ తర్వాత సంఘంలో ఉన్న సంఘ పెద్దలకు ఈ ధర్మశాస్త్రం లేక ఈ వాక్యం అప్పగించబడి. మీకు అర్థమయ్యేటట్లుగా అపోస్తులు ప్రత్యేకించబడ్డారా? పేతురు, యాకోబు, యోహోను తర్వాత పౌలు అప్పగించబడ్డారా? వారు మాత్రమే కాకుండా అపోస్తుల కార్యం 6వ అధ్యాయం మీరు చదవద్దు. అక్కడ 7 పెద్దలను లేక 7 పరిచారకులను హస్తనిక్షేపణ చేశారు. స్తోత్రం చేద్దాం. హల్లెలూయా. హల్లెలూయా. వారిని మరి పరిచారకులుగా హస్తనిక్షేపణ అపోస్తులు చేసినప్పుడు స్టెఫెను ఎంత సువార్త ప్రకటించాడు కదా. ఫిలిప్పు సమరయ పట్టణానికి వెళ్ళి సమరయ పట్టణాన్ని రక్షణలోకి నడిపించాడు. చూడండి, నడిపించాడు. కనుక వారు కూడా సువార్తను ప్రకటించారు. 100 మంది ప్రజలను దేవుని వెలుగులోనికి నడిపించారు, రక్షణ మార్గానికి నడిపించారు. వారికి అప్పగించబడింది, వాళ్ళు చేశారు. పాత నిబంధనలో యాజకులకి పెద్దలకు, క్రొత్త నిబంధనలో పిలువబడిన సేవకులకు, సంఘంలో సహకారులకు, సంఘ పెద్దలకు. ఇది మనం గమనించాలి. ఉపదేశం చాలా శ్రేష్టమైనది. దేవుని యొక్క ధర్మశాస్త్రం చూసారా, వేల కొలది వెండి బంగార నాణముల కంటే కూడా దేవుడిచ్చిన వాక్యం మనకు అది మేలు కరమైంది. ఆ మేలు మనలో దాచుకొని అనేకులకు పంచవలసిన బాధ్యత మన మీద ఉంది. దాని విలువ చాలా మందికి అర్థం కావడం లేదు. ఇప్పుడు ఏమైందంటే పరిస్థితి, నాన్న వినండి, అర్థమయ్యేటట్లు చెప్తాను. ఇప్పుడు
దేవుని వాక్యం కొరకు, వాక్యానుసారమైన జీవితం కొరకు మందిరాలకు రావటం లేదు ప్రజలు. దేని కొరకు వస్తున్నారు? వెండి బంగారాల కోసం వస్తున్నారు. చాలా మంది ఎలాగ తయారయ్యారంటే, ఎలీషా దగ్గర ఒక ఆయన ఉన్నాడు, ఎవరు చెప్పండి మీరే, శిష్యుడు. అది చాలా మంది గెహాజీ లాగా తయారయ్యారు. ఆయన చాలా కోపం వచ్చింది. అరే బాబు, ఇది సమయమా? ఈ వెండి కానీ బంగారం కానీ అటు ఇటు సంపాదించుకుంటానికి ఇది సమయము కాదు. ఇప్పుడు కొందరు ఇష్టారేతి యోధాల ఎందుకు ఫాలో అయ్యాడు యేసుప్రభు అంటే, ఆయన వాక్యాన్ని విని అనుసరించి ఆయన కూడా అపోస్తలుల్లో ఉన్నతమైన పేతురు యాకోబులా ఉంటాను కాదు. అతను ధనాపేక్ష పరుడు. ఎక్కడెక్కడ ప్రార్థనలు అవన్నీ పెట్టినా సొమ్ము సంచి ఆయన గుడ్లోనే ఉండేది. ఇదివరకు ఉండేది కాదు. ఆ సంచి అలా కట్టేసి చుట్టేసి అందులో వేసుకొని పెట్టేసుకున్నాడు. ధనాపేక్ష పరుడు. ధనాపేక్ష సమస్తమైన కీడులకు మూలం. వాళ్ళేమో చక్కగా బిజినెస్ చేసుకున్నారు, ఫిష్ బిజినెస్ కదా. పేతురు యాకోబు యోహానులో మంచి నైపుణ్యత కలిగిన వాళ్ళు. వాళ్ళ వ్యాపారంలో, వాళ్ళ హంటింగ్లో, చేపలు పట్టడంలో ఆరితేరిన వాళ్ళు. ఎక్కడ ఏ చేప దొరికిందో తెలుసు, ఎక్కడికి వెళితే ఎంత ఎక్కువగా సంపాదించాలో తెలుసు. అలాంటి వాళ్ళు కూడా ఫెయిల్ అయ్యారు. ఒకసారి రాత్రంతా ప్రయాసపడ్డ ఏమీ దొరకలేదు. కారణం ఏంటంటే వాళ్ళకి నైపుణ్యత లేక కాదు, చురుకుదనం లేక కాదు. దేవుడే అలాగూ తన కొరకు ఏ ఏర్పాటు చేసుకుంటానికి అది అట్లాగా స్తంభింప చేశాడు. దేవుని పిలుపు, దేవుని సేవ చేయాలంటే మనం ఏ పని చేయాలని కోరుకున్నా అన్ని అట్టప్లాప్ అయిపోతాం. అవి జరగవు. నా అనుభవంలో కూడా అంతే. ఏవేవో పనులకి వెళ్తే ఏది జరగల, యాక్సిడెంట్లు జరిగాయి, నష్టం జరిగేది. మరి బాబు వదిలేయ అనేదాకా వచ్చింది. కారణం ఏంటంటే దేవుడు ప్రణాళికలు నేను ఆయన సేవ చేయాలని ఉంది. దేవుని పని చేయాలి, ఆయన సేవలోనే జీవించాలనేటటువంటిది ఒకటి ఉంటే, ప్రియ సోదరి సహోదరుడా, నువ్వు చేసే పనులు సఫలంగా విఫలమైపోతాయి. నువ్వు చేయాల్సిన దేవుని సేవ, ఆయన పరిచర్య. మరి ఎందుకు ఆ రాత్రి అంతా ప్రయాసపడ్డా ఏం దొరకలేదంటే, ఒక ఆయన రాబోతున్నాడు, యేసుప్రభు వారు రాబోతున్నాడు, సీమోను దోణిలో ఎక్కబోతున్నాడు. అతనితో మాట్లాడి, అతని దోణిలో ఇతరులకు బోధించి, అతను పశ్చాత్తాపుడైన తర్వాత అతనిని మనుషులు పట్టే జాలరుగా చేయబోతున్నాడు. గట్టిగా చెప్పండి. మనుషులు పట్టే అది కనుక దేవుడు పిలుచుకుంటాడు, తన పరుగులకు వాడుకుంటాడు. పేతురు యాకోబు యోహాను పౌలయ్యను తన సేవ కొరకు ఆయన పిలుచుకున్నాడు. ఆయన రక్షణ ప్రణాళికలో వెళ్ళబెట్టి ఒకటి అపోస్తుల బోధ. దైవరాజ్యం కొరకు సిద్ధపడవలసిన ప్రతి ఒక్కరూ ఆ బోధకు కట్టుబడి ఉండాలి. ఇక పరిచారకులైనా కూడా అదే పవర్ కనుక ఇటు ఫిలిప్ కానీ స్టెఫన్ కానీ అనేకులను రక్షణ మార్గానికి నడిపించారు. వాళ్ళు వెండి బంగారాల కొరకు రాలా, ఉన్న వ్యాపారాన్ని వదిలిపెట్టుకొని ఆత్మల సంపాదన కొరకు అమూల్యమైన దేవుని యొక్క స్వార్థను ప్రకటించడానికి వారు నడుము కొట్టుకున్నారు. అందుకే మనం అపోస్తలుల కార్యం 3వ అధ్యాయంలో ఎన్నో పర్యాయాలు మనం చూస్తాం కదా. ఇక్కడ ఏమంటాడు పేతురయ్య, ఆ పుట్టివాడు ఏమైనా దొరుకునేమో అని తేరు చూస్తున్నప్పుడు ఆయన ఈ మాట అంటాడు, అయ్యా వెండి బంగారములు మా యొద్ద లేవు కానీ నాకు కలిగినది నీకు ఇచ్చుచున్నాను. నజరేయుడైన యేసుక్రీస్తు నామమున నడుమని చెప్పి అది స్తోత్రం చెబుతా. హల్లెలూయా. ఏమంటాడు ఇక్కడ, ఈయన కూడా వెండి బంగారాలు మా యొద్ద లేవు. వాస్తవంగా మనం అపోస్తలుగా 2వ అధ్యాయం 4వ అధ్యాయాన్ని పరిశీలన చేసినప్పుడు అప్పుడు భక్తుల్లో
ఒక ఆత్మావేశం వచ్చేసింది వాళ్ళు రక్షణ పొందుకున్న తర్వాత. ఎలాంటిది వచ్చిందంటే ఇంకెందరో ఉన్నారు. ఒకప్పుడు మనం ఎలాగూ క్రీస్తు వెలుగు తెలియక లోకంలో పాపంలో నశించిపోయాము, ఇప్పుడు తెలిసి ఆశ్చర్యకరమైన దేవుని వెలుగులోనికి వచ్చాం. కనుక మనం వినినటువంటి ఆయన ధర్మశాస్త్రం, ఆయన వాక్యం, ఆ సువార్త ఇంకనేక మంది వినాలి, అనేక మంది రక్షణ పొందుకోవాలి. కనుక ఆ అపోస్తలులు అయ్యగారులు ఏ దేశాలకి ప్రాంతాలకు వెళ్తారో ఆ ప్రాంతాలకు వెళ్ళడానికి మన సహాయ సహకారాలు అందించాలి. ఎందుకంటే మీకు తెలుసు కదా, నేను సొంతం చెప్పడం లేదు, జాలర్లు ఆ వృత్తి మానేసి పూర్తిగా సేవ చేస్తున్నారు. కాబట్టి వాళ్ళకి ఎక్కడి నుంచి వస్తుంది, ఏదైనా బిజినెస్ ఉంటే వస్తాయి, సైడ్ బిజినెస్ ఏమి లేదు, పూర్తిగా సేవ. అందుకని అందరిలో వాళ్ళ యథార్థత, వాళ్ళ నీతి, వాళ్ళ త్యాగం, సమర్పణ గ్రహించి భక్తులు అనేకులు చరాస్థిర ఆస్తులు నమ్మి అపోస్తులుల తమ చరస్థిరాస్తులను నమ్మి అందరికీ చూడండి తీసుకుని అపోస్తుల పాదాల దగ్గర పెట్టారు. వీళ్ళేం చేశారంటే ఇంకేమైనా దొరికిందని ఇప్పుడు మనవాళ్ళ లాగా పెద్ద పెద్ద బిల్డింగులు, అపార్ట్మెంట్లు, బంగళాలు, తర్వాత పెద్ద పెద్ద విలువైనటువంటి కోట్ల కొలది కార్లు ఇవేవి కొనలేదు. ఇవేమి కొనలేదు. ఏం చేశారు? వచ్చిన భక్తుల్లోనే ఎవరెవరు అవసరాలు ఏమున్నాయో, అక్కర్లు ఏమున్నాయో, అక్కర్ల కొలది ఏం చేశారట? పంచి. అది అప్పుడు పరిచర్య వేరు, ఇప్పుడు పరిచర్య వేరు నానా. అప్పుడు విశ్వాస త్యాగం వేరు, ఇప్పుడు వేరు. ఇంత ఆయన పాదాల దగ్గర ఎందరో చరస్థిరాస్తులన్నీ ఆ సొమ్మంతా తీసుకొచ్చి అపోస్తుల పాదాల దగ్గర పెడితే, ఇప్పుడు ఆ యొక్క భిక్షకాని దగ్గర అరే బాబు మా దగ్గర వెండి అంటే అర్థం ఏంటి? వచ్చినటువంటి అన్నీ కూడా ఇవి మావి కాదురా బాబు, మావి కాదు, ఇది దేవుని పరిచర్య కొరకు, ఇవి ఈ ధనం మాది కాదు, దైవరాజ్య వ్యాప్తి కొరకు, సువార్త ప్రకటన కొరకు. నానా చూడండి, అప్పుడు అలాగుంది పరిస్థితి. ఇక్కడ ధర్మశాస్త్రం ఇక్కడ రాయబడినట్టుగా వేల కొలది వెండి బంగారు నాణ్యముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రం నాకు అది అసలు మేలైంది ఏదో అప్పుడు వాళ్ళు ఎరిగారు, కీర్తన రాసిన వారు, ఇప్పుడు అపోస్తులు ఎరిగారు. ఏనుగులు ఎవరా నాయన మా దగ్గర అంటే అర్థం ఏంటంటే ఇవన్నా కూడా వంట పట్టించుకో, అది దేవుడి కొరకే, దేవుని కొరకే. ఇప్పుడు అంతా రివర్స్ అయిపోయింది. వచ్చిన వాటిని మనం కట్టుకోవాలి, మనం తినాలి, మన సూట్లు బూట్లు కొనాలి, విలువైన కార్లు కొనాలి, ఏవో చేయాలి, ఏమండి గొప్ప అనిపించుకోవాలి. ఆయన ఏమనుకున్నావు? ఆ పాస్టర్ గారు కోటేశ్వరుడు అండి, ఈయనేమనుకున్నావు? ఓ ఈయనకి ఎంత ఉన్నతంగా ఉంది ఆస్తి ఐశ్వర్యం. అస్సలు ఇలాగ పిలిపించుకుంటానికి దేవుడు సేవకులను ఏర్పాటు చేసుకున్నా లేదు. దేవుని సేవకుడు అంటే దేవుని సేవకుడే, ఇక దేనితో ముడివేయ పడకూడదు. సేవకులుగా మేము దేవుని సంతోషపెట్టేవారుగా ఉండాలి కానీ మనుషులను సంతోషపెట్టేవారుగా ఉండకూడదు. మేము దేవుడు చూపించాలి కానీ ఈయన ఇన్ని కోట్లు ఉన్నాయి, 2 లక్షలు ఉన్నాయి, బ్యాంక్ బ్యాలెన్స్ ఎంత, ఆయన పెండి ఉంది, బంగారం ఉంది, గనులు ఉన్నాయి, పొలాలు ఉన్నాయి, స్థలాలు ఉన్నాయి, అబ్బో పెద్ద చర్చీలు ఉన్నాయి అని వాటిని ఫోకస్ చేయడానికి కాదు. జీవించువాడను నేను కాను, నా యందు క్రీస్తే జీవించుచున్నాడని వాక్యమైన దేవుడు పౌలైలో జీవిస్తుండగా ఆయన చూపించాడు. ఇంతున్నా కూడా పేతురు పాదాల దగ్గర పెడుతున్నారు, బాబు వెండి బంగారాలు మా యొద్ద లేవు కానీ నా కలిగిందే నీకు ఇస్తున్నాను, నజరేయుడైన యేసుక్రీస్తు నామమున. హల్లెలూయా, హల్లెలూయా. చీకటి నుండి వెలుగులో నడిపి చింతలు పాపిని చెంతకు చేర్చి నుండి వెలుగులో
చూడండి, కనుక వారు కూడా కొత్త నిబంధనలు అపోస్తలులు వాటి వైపు దృష్టి ఉంచలేదు. కనుకనే వారు ఆత్మలను సంపాదించుకోగలిగారు. మీరు కేవలం సేవకులుగా ఆస్తులే సంపాదించుకోగలిగితే మీకేదో గురిడి మాటలు చెప్పి కింద పడేసి పైన పడేసి అట్టని ఎట్టని అది వచ్చిందని చెప్పి ఇది వచ్చిందని చెప్పి అది కాదమ్మా ఈ రోజు ప్రార్థన పెట్టుకోవాలి, ఎంత కొద్దిగా ఖర్చు పెట్టాలి అన్నట్లుగా మాంత్రికుడు తాంత్రికుడు అన్నట్లుగా చాలా సంపాదించుకోవచ్చు. ఇప్పుడు బాగానే ఉంటుంది. ఎంతకాలం అవుతుంది చెప్పండి, ఎన్ని సంవత్సరాలు బతుకుతాం? శాశ్వతమైన పరలో నేను అప్పగించింది సరిగ్గా చేయకపోతే రేపు దేవుడి దగ్గర లెక్క అప్పగించాలి. ఎంత శిక్ష? 2 అంతల శిక్ష మా మీద పడుతుంది. నరక దెబ్బ అంటే అక్కడ ఇంకా వేదనకరమైనది. ఎన్ని గ్రహించాలి. దేని కొరకు దేవుడు తన ధర్మశాస్త్రాన్ని చేతికి అప్పగించాడో అది మనం గ్రహించాలి. దేని కొరకు దేవుడు మోషేకు 10 ఆజ్ఞలు పాపలు చేతికి ఇచ్చాడు అది ఆయన గ్రహించాలి. కిందేదో కథాంగం జరుగుతుందని కోపగస్తుడే ఆ పలకలు ఒకసారి ఇసిరి వేశాడు. అందుకే ఆయన ద్రోహులారా అన్నాడు. ఒకసారి రెండోసారి నీళ్లు కావాలన్నప్పుడు కర్ర చూపించమన్నాడు. చూపించమంటే ఏం చేశాడు? మోషే కొట్టాడు. ఈ 3 పొరపాట్లు కనపడ్డాయి. అందుకే వాగ్దాన దేశాన్ని దూరం నుండి చూశాడు కదా, అందులో ప్రవేశించు. దేవుడు ధర్మశాస్త్రం ఇచ్చాడు, చెప్పారు కదా, అర్థం లాంటిది. అది 2 అంచులు వాడే ఖడ్గం కంటే కూడా పొద్దునైంది. చెప్పే వాళ్ళని పోస్తుంది, 2 వైపులు ఉంది కదా, వినే వాళ్ళని పోస్తుంది. కానీ కొంతమంది ఇక్కడ ఐరన్ పెట్టుకుంటున్నారు సేవకులు, వాళ్ళ బుద్ధికే తేపుకుంటారు. అది మా గదిలో నీకు అన్నట్టు చేస్తున్నాం. చాలా తప్పు కదా, మాకు మేము మోసం చేసుకున్నట్లయితే. చెప్పే బోధ ముందు ఆ బోధ మాలో పని చేయాలి, అప్పుడు మీలో పని చేస్తాం. ఏ ముందు కనిపెట్టినా టెస్ట్ చేస్తాడు ఆ శాస్త్రం, దాన్ని గ్రహిస్తాడు. అది ఓకే అంటేనే ప్రజల మీద కుదురుతాడు. అలాగే ముందు మేము ఆ వాక్యాన్ని అనుసరించినప్పుడు ఎంత ధన్యత మేలో అది మా ఆస్వాదించాలి, అనుభవించాలి, అది మీకు బోధించాలి. ఇది కావాల్సింది. కనుక ఈ విధంగా పేతురయ్యా మా దగ్గర ఏమి లేవని, ఆయనలో ఉన్న నజరేయుడైన యేసుక్రీస్తు అంటే వాక్యమైన దేవుడే, ఆయనలో ఉన్న ధర్మశాస్త్రం, ఆయనలో ఉన్న వాక్య పవర్ చేత ఆ కుంచువారిని నడిపించాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇది విషయం. కనుక ప్రియమైనటువంటి వారలారా, మరి దేవుని యొక్క ధర్మశాస్త్రం చాలా ఉన్నతమైనది. ఇక్కడ 1-2 మాటలు చెప్పినట్టు ముగించేస్తాను. ఇక్కడ భక్తుల విషయంలో 119 కీర్తనలోనే, కీర్తనలన్నీ మనం అధ్యాయం అనకూడదండి. కీర్తన 1వ అధ్యాయం 2వ అధ్యాయం అనకూడదు. అక్కడ కూడా క్లియర్గా ఉంది. 1వ కీర్తన, 2వ కీర్తన, 3వ కీర్తన. ఎందుకంటే కీర్తన ఈ 150 కీర్తనలు యూదులకి, ఇశ్రాయేలులకు పాటల పుస్తకం. మన శాలేం పాటల పుస్తకం, కీర్తన పుస్తకం ఎలా ఉందో వాళ్ళకి ఆ 150 కీర్తనలు. మనం 1వ కీర్తన, 2వ కీర్తన ఎలాగంటామో అక్కడ కూడా అంతే ఉంది క్లియర్గా కదా. అధ్యాయం మీరు ఎప్పుడు అనగాకండి. అంటే ఇంకా
మీరు వాక్యం సరిగా నియమం సరిగా తెలుసుకోలేదని అర్థం. నేను టీవీ ప్రసంగాలు వింటున్నప్పుడు ఆ కీర్తనలో 1వ అధ్యాయం 2వ అధ్యాయం అంటారు, పెద్ద పెద్ద తలబండిన బోధకులు కూడా. నాకు నవ్వు వచ్చింది, దేంద్ర బాబు వాడు చూసుకోవట్లేదు గ్రంథం. అది పాట. ఇప్పుడు 119వ పాటలో చాలా వచనాలు ఉన్నాయి. అది చూడంగా నాకు దేవదాసాయి గారు పాటలు గుర్తుకొస్తాయి. కొన్ని పాటలు 100 వచనాలు కదా, చాలా వచనాలు ఉంటాయి గారు పాటలు. అట్లా ఆ నడిపింపు, ఆత్మ నడిపింపు వస్తూ ఉంటుంది. రాసేసారు పాటలు. ఇందులోనే ఈ 119వ కీర్తనలోనే 136లో భక్తుడు చూడండి ఎంత వేదన పడుతున్నాడు. జనులు నీ ధర్మశాస్త్రమును అనుసరింపకపోయినందుకు నా కన్నీరు ఏరులై పారుచున్నది. చూసారా, జనులట దేవుని ధర్మశాస్త్రాన్ని కదా అనుసరించకపోయినందుకు, అనుసరించట్లేదంట. భక్తులు కరుడు ఏమైనా కన్నీరు ఏరులై. ఎందుకంటే ధర్మశాస్త్రాన్ని వినకపోతే, అనుసరించకపోతే ఏ విధమైన నష్టాన్ని, కీడును, నరకాన్ని అనుభవిస్తారో దీనికి బాగా తెలుసు. అదేనా, ఇర్మియా ప్రవక్త కూడా మీకు తెలియదు కాదు. తన కన్నులు కన్నీటి ఊతగాను తల. అది నశిస్తున్నటువంటి ప్రజల కొరకు ఆయనట జనాలు వింటారని అందరికంటే పెద్దకండి లేచి వెళ్ళిపోయేవాడు. వెళ్ళి ధర్మశాస్త్రాన్ని బోధిస్తుంటే ప్రజలంట, అబ్బా ఇదేంది వచ్చిన ఎందుకు చెబుతున్నాడు చూసి ధర్మశాస్త్రాన్ని బోధిస్తూ ఉండగా ఏం చెప్పారంట, వీపు చూపించి చాలేట చెప్పిన వెళ్ళిపోతా ఉన్నారు. ఏడ్చాడు వాళ్ళ కొరకు. ఎందుకంటే ఈ వాక్యం నన్ను బ్రతికించున్నది, నా బాధలో ఇదే నాకు నెమ్మది కలిగించుచున్నది. వాక్యం ఆత్మీయతను చచ్చిన వాళ్ళు బ్రతికిస్తుంది. ప్రతి బాధలో ఏం కలిగిస్తుంది? నెమ్మది కలిగిస్తుంది వాక్యం. అలాగే అయ్యో సువార్త ప్రకటించకపోతే నాకు శ్రమ, సమయమందును అసమయమందును నేను సువార్త ప్రకటన. ఇంత మేలుందండి దేవుని యొక్క వాక్యంలో. చాలా మందికి ఇది అర్థం కావడం లేదు. ఎలాగుందంటే కొంతమంది వారు విచిత్రమైన వ్యక్తులు ఉన్నారు. ఎలాగున్నారు అంటే వాళ్ళు ప్రార్థనకైతే వస్తారు, వాక్యం అయితే వింటారు, కానీ వాక్యాన్ని గైకొనరు. చెవులతో వింటారు, ఈ చెవులతో ఇది, ఈ చెవితో విడిచిపెడతారు. వాళ్ళు ఏం చేస్తారు, వీళ్ళు వాక్యానుసారంగా జీవించను, రక్షణ పొందుకోరు, భక్తి ఉండదు, ఏముండదు. వీళ్ళు కూడా ప్రార్థన చేస్తారు, వాళ్ళ అవసరాలు తీరడానికి చేస్తారు. ప్రభు ఒకటే అన్నాడు, నా మాట వెనుక మీరు నన్ను ప్రభువా ప్రభు అని పిలుచుట ఎందుకు? అది ప్రార్థన చేసి దేవుడి దగ్గర ఏదో మేలు పొందుకోవాలన్న వాళ్ళు ముందు దేవుని ధర్మశాస్త్రాన్ని పాటించాలి, వాక్యాన్ని పాటించాలి. అందుకే ఇక్కడ అంటాడు, మీకు తెలుసు, సామెత గ్రంథం 28వ అధ్యాయము 9వ వచనంలో చెప్తాడు. 28:9 ధర్మశాస్త్రము వినబడకుండా చెవిని తొలగించుకొని వారి ప్రార్థన ఏంటంట? అది ధర్మశాస్త్రం వినకుండా ఏం చేసుకుంటారట? చెవిని అంటే అర్థం ఏంటంటే, ఇక్కడ మనకు 2 చెవులు ఉన్నాయండి. ఈ చెవులు ఉన్నాయి, అంతఃకరణం అంటే ఆత్మ సంబంధమైన చెవులు. అందుకే అంటాడు కదా, మరి సంఘములతో ఆత్మ చెప్పు మాట చెవి గలవాడు వినుగా. ఆత్మ చెవులు వారు విందురే కానీ గ్రహింపనే, విను మాత్రం వింటారు కానీ గ్రహించనే. అంటే అర్థం ఏంటంటే వారు ఈ చెవులు కలిగి వస్తున్నారు కానీ దేవుని ఆలయానికి ఆత్మ సంబంధమైన చెవులు లేవు. ఆ చెవులుంటే అనేక మర్మములు అర్థమైపోతాయి. సేవకుడు చెబుతూ ఉండగానే వాక్యం తర్వాత ఏం చెప్పబోతున్నాడో ఆ లోపల చెవికి ముందే వినబడుతుంది. అవి వేరు. ఈ కథలు ఆత్మనేత్రాలు తెరవబడినప్పుడు సేవకుడు నిలబడి ఉండగా వెనక ఏది ఆవరించిందో, ఆలయంలో ఏది ప్రకాశిస్తుందో, ఎక్కడ ఏ కొదువు ఉందో, ఎక్కడ ఏ వెలుగుందో
అది వారు చూడగలరు. స్తోత్రం, హల్లెలూయా. అది చూడగలరు. కాబట్టి ఆ దినాలు కూడా ధర్మశాస్త్రాన్ని వినకుండా ఏం చేసుకున్నారంటే చెవులు మూసేసి తొలగించుకున్నా. చాలా మంది వాక్యాన్ని వినకుండా, గ్రహించకుండా, అనుసరించకుండా కొంతమంది ముచ్చట్లు చెప్పుకుంటుంటారు, కొంతమంది పాఠ పుస్తకాలు తెలియజేస్తుంటారు, కొంతమంది సెలవులు చూస్తుంటారు, కొంతమంది ముందు ఏదైనా వస్తున్నట్టు వాడితో ఆడుకుంటుంటారు, పిల్లలతో ఆడుకుంటుంటారు, ఏదో ఆలోచిస్తుంటారు. అన్నీ వారు కూర్చుంటాం మాత్రం మామూలుగా వింటున్న వాళ్ళ కూర్చుంటారు, కానీ శరీరం ఇక్కడే ఉంటుంది, కానీ బాడీ ఇక్కడే ఉంటుంది, కానీ మైండ్ మాత్రం ఆప్షన్. లోపల ఈ చెవులు పనిచేయడం లేదు. చెవిటి వారైపోతారు చాలా మంది. అలాంటి వాళ్ళకు నేను రోజు ప్రార్థనకు వస్తున్నానుగా, దేవుడు నా ప్రార్థన ఆలకించాలని ప్రార్థన చేస్తాడు. ఇక్కడేమో అలాంటి ప్రార్థన దేవునికి ఏంటంట హేయం. వినడా ప్రార్థన దేవుడు. మరి ఇక్కడేమో నేను వారం వెళ్తాను, ఉపవాస ప్రార్థన కూడా వెళ్తాను, ఏదో ఆ మందిరానికి అయితే నాకేం పని జరగలేదు, ఇంకొక మందిరం మారుతాను. ఎన్ని మందిరాలు మారినా ఏం లాభం అండి? ముందు నీకు దేవుని వాక్యం వినే చెవులు కావాలి. ఆ వాక్యాల యొక్క ధర్మశాస్త్రాలను అనుసరించినప్పుడు దేవుడు నీ ప్రార్థన ఆలకిస్తాడు, నీ సమస్యలు తీరుస్తాడు. ఉన్నతమైన నెమ్మదిని, ఆదరణను, అభివృద్ధిని, ఆశీర్వాదాన్ని కలుగు చేస్తాడు. ఆనాడే అన్నాడు మోషే కాలంలో, మీరు నా ఆజ్ఞకు లోబడిన ఎడల భూమి మీద ఉన్న సమస్తమని జనముల కంటే నేను మిమ్మలను హెచ్చిస్తాను. మీ భూపరం, గర్భఫలం, దుఃఖితెందులు సమస్తాన్ని కూడా నేను దీవిస్తాను. స్తోత్రం, హల్లెలూయా. నేను దీవించబడతాను అని దేవుడు మాట్లాడాడు కదా. దావీదు జీవితంలో ఎంత భాగ్యం! ఎందుకంటే అందుకే యెహోవా ధర్మశాస్త్రమందు ఆనందించుచు దివారాత్రులు దాన్ని ధ్యానము చేసేవాడు, వాటిలో ఆనందించేవాడు, వాటిలో ఉల్లసించేవాడు, వాక్య ధర్మశాస్త్రం ద్వారా విజయింపబడేవాడు, ధైర్యపరచబడేవాడు, ఉల్లాసంగా ఉండేవాడు. దేవుని యొక్క ధర్మశాస్త్రం కదా. యెహోవా ధర్మశాస్త్రమునందు ఆనందించుచు దివారాత్రములు దాన్ని ధ్యానించువాడు అతడు నీతి కాలంలో ఎవరు నాటబడి ఆకు వాడక తన కాలముందు అతడు చేయలేదంతయు దేవునికి స్తోత్రం, హల్లెలూయా. అయితే ఇక్కడ వచ్చింది ఇప్పుడు ఏంటంటే, చాలా మంది బోధలో ఇలా వాస్తవాన్ని సత్యాన్ని చెప్తున్నప్పుడు కొందరు స్లిప్ అయ్యేవాడు, సైడ్ అయ్యేవాడు లేకపోలేదు. ఎందుకంటే మనం ఈ లోకంలో ఉన్నాం కనుక మనకి తినడం, త్రాగడం, ఏమండి, నివసించడం, ధరించడం. ఆ దినాన శిష్యులకే అనుమానం వచ్చింది, ఏమి తిందమా, ఏమి త్రాగుదమా, ఏమి ధరించుదమా, ఏంటి పరిస్థితి అని. అన్నీ ఒకప్పుడు వదులుకొని వచ్చారు. ప్రభువాన్ని ఫాలో అవుతుంటే ఆ కుటుంబాలను దర్శిస్తున్నారుగా, వాళ్ళ బిల్డింగ్ చూస్తున్నారు, ఆ కుటుంబాలు చూస్తున్నారు, వారి వస్త్రాధరణ చూస్తున్నారు. ఇక ఒకసారి నేత్రం అటువైపు మనసు వెళతా ఉంది. ఇంకా ఆళ్ళని ముచ్చట్లు చెప్పుకుంటున్నారు. పేతురు, యాకోబు, యోహాను, ఆంద్రేయ, ఏంటి పరిస్థితి, ఏంటి డ్రెస్, ఏంటి రేపు ఫుడ్, ఏంటి రేపు, ఏంటి పరిస్థితి అన్నప్పుడు అంతరంగాన్ని గ్రహించే దేవుడు గ్రహించాడు యేసుప్రభువు. ఆయన ఎందుకయ్యా ఏం తిందామా, తాగుదాం, ధరిస్తాం, రేపటి గురించి మీరు చింతిస్తున్నారు, రేపటి గురించి మీరు చింతించకూడదు. మొదట నా రాజ్యాన్ని, నీతిని మీరు వెతకండి, అవన్నీ కూడా మీకు అనుగ్రహించా. అంటే మీకు అర్థమయ్యే ఒక మాట చెప్తాను. మన యొక్క ఆ వివరణలోనే ట్రైన్ ఉంది, రైలు ఉంది కదా, ఇంజిన్ ఉంటుంది. ఇంజిన్ లేకుండా ఎన్ని బోగీలు ఉన్నా ఏ స్టేషన్ ఉంటే ఆ స్టేషన్లోనే ఉండిపోతుంది. ఏ స్టేషన్లో ఉంది ఆ స్టేషన్లోనే ఉండిపోతుంది. దానికి ఇంజిన్ కనెక్ట్ చేయబడితే ఎంత దూరం వెళ్ళిపోతుందో ఇంజిన్ అంత దూరం వెళ్తుంది. గట్టిగా తప్పుడు కొట్టండి, దేవునికి స్తోత్రం. అలాగే మన జీవన విధానములు మనకు మనంగా ఏదో సాధించాలి, సమకూర్చుకోవాలి, సంపాదించాలి, ముందుకు వెళ్ళాలనుకుంటే ఎక్కడేసేవు గొంగలంటే అక్కడే. ఎప్పుడైతే వాక్యం ఇంజన్
వాక్యమైన దేవుడైన యేసయ్య నీకి మనం ఏం చేయబడాలి? కనెక్ట్ చేయబడతాము. బుద్ధి జ్ఞానముల సర్వ సంపదలు ఆయన యందు గుప్తములై ఉన్నాయి. నువ్వు ఊహించనటువంటి స్థలానికి స్థితికి ఘనతకు అక్కడికి తీసుకెళ్తాడు దేవుడు. అందరు గట్టిగా తప్పట్లో నోడు వారిన జీవితాలను చిగురింపచే కనుక ఆ వాక్యం మనకు కావాలి, ఆ ధర్మశాస్త్రం మనకు కావాలి. అది మన వృద్ధిలో ఉండాలి. ఆ ధర్మశాస్త్రం లేక వాక్యాన్ని మనం అనుసరించాలి. ఆ క్రీస్తుతో సన్నిహిత సంబంధం మనం కలిగి ఉండాలి. ఎప్పుడు వాక్యానికి మనం దూరం అయిపోతామో దేవునికి దూరమైపోతాం. ఎన్నో పర్యాయాలు మనం చెప్పుకున్నాం. యోహాను సువార్త 15లో నా యందు మీరును మీ యందు నా మాటలను నిలిచి ఉన్న యెడల మీరు ఏది అడగండి అది నేను మీకు ఇస్తాను. ఆ ధర్మశాస్త్రం లేకుండా, ఆయన మాటలు లేకుండా, ఆయన మనలో ఉండకుండా, మనం ఆయన వాక్యంలో ఉండకుండా ఎంత ప్రయాసపడ్డా ఏది అడిగినా అది మనకు అనుగ్రహించబడదు. ఫోన్ ఉంది ఛార్జింగ్ అయిపోయింది. ఫోన్ ఉంది కదా, ఆ టైము అయిపోయింది. ఇంకేముంది, ఫోనే ఉంటుంది కదా. ఇంకే కనెక్షను రావడం లేదు, పోవడం లేదు. అక్కడి నుంచి రాదు మనకి, ఇక్కడి నుంచి వెళ్ళదు. ఇదివరకు ల్యాండ్ ఫోన్లు అయితే కనెక్షన్ కట్ అయిపోతే ఆకారానికి మాత్రం అందంగా ఉంటాయి, ఏ డైలు ఏది ఉండదు. అలాగే మనం భక్తులుగా ఉంటాం, బైబిల్ ఉంటుంది, వాక్యం ఉంటుంది, ఏ కార్యం జరగదు. కారణం ఏంటంటే ఆయనకి మనకి సంబంధం దూరం అయిపోయింది. కనెక్షన్ కట్ అవ్వకూడదు. ధర్మశాస్త్రం మనలో ఉన్నంత వరకు దేవునికి మనకి ఏ విధమైన కనెక్షన్ కట్ కానే కాదు. ఆయన ధారాళంగా ఇది చేసి మీరు నన్ను శోధించండి, ఆకాశవాకులు ఇప్పి పట్టజాల విస్తారమైన ఆశీర్వాదములు మీ మీద. వాక్యంలో ఉన్నప్పుడు ఎలా దీవించాలో, ఎప్పుడు దీవించాలో, ఎప్పుడు బలపరచాలో, ఎప్పుడు ఏది ఇవ్వాలో ఆ సమయానికి దేవుడు మనకు అనుగ్రహిస్తాడు. దేవుని ధర్మశాస్త్రం వాక్యం మనలో లేకపోతే ఆత్రపడతాం, ఆవేశపడతాం. ముందుగానే మోసేలాగా పోరాటానికి వెళ్తాం, కొట్టి చంపుతాం. అదే దేవుని ప్రత్యక్షత, దేవుని ధర్మశాస్త్రం వాక్యానుసారమైన జీవితం ఉంటే ఈ వాక్యం నా పాదములకు దీపమును త్రోవకు కనుక ఎక్కడ నడిపించాలో, ఎలా నడిపించాలో, ఏ గడిలో హెచ్చించాలో వాక్యమైన దేవుడు మనల్ని హెచ్చిస్తాడు. మనం ఇశ్రాయేలు వలె ఆవేశపడక. కొరింథీయులకు రాసిన మొదటి పత్రిక 10వ అధ్యాయము 5-6 వచనాల్లో ఇప్పుడు ఈ వివరణ చెప్తాడు ఆయన. నేను ఒక వారిలో ఎక్కువ మంది చూడండి, ధర్మశాస్త్రాన్ని ఇచ్చాడు దేవుడు, వాగ్దాన దేశానికి ప్రయాణం చేస్తున్నారు ఈ ప్రజలు. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయారు. ఎందుకు ఇష్టలుగా ఉండలేకపోయారు? దేవుని ధర్మశాస్త్రాన్ని ధిక్కరించారు, తృణీకరించారు కదా. అక్కడ మొదటి ఆజ్ఞేమో నీ దేవుడు యెహోవానే నేను తప్ప నీకు వేరొక ఉండకూడదంటే, ఇక్కడేమో ఆవుని దూడని తయారు చేసుకుని చిందులు వేస్తున్నారు. ఏమి చేయొద్దని ధర్మశాస్త్రం చెబుతుంది. ఆ వ్యభిచారం చేశారు, ఆ పాపమే చేశారు, ఆ అబద్ధమే జరిగించారు.
వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండకపోయేది కనుక ఇష్టలుగా ఉండకపోయారు కనుక అరణ్యములో సంహరింపబడిరి. అరణ్యములో ఏమైపోయారు నానా? సంహరింపబడిరి. వారు ఆశించిన ప్రకారము మనము చెడ్డ వాటిని చూడండి, మనం కూడా వాళ్ళకలాగా చెడ్డ వాటిని ఆశించకుండానట్లు ఈ సంగతులు మనకు దృష్టాంతములుగా ఉన్నవి. ఈ సంగతులు మనకు బుద్ధి రావడానికి ఎట్లున్నాయంట? దృష్టాంతములుగా ఉన్నాయి కదా. మళ్ళీ ఈ కింద వచ్చినాలని మనకు బుద్ధి కలుగుటకైన మాట చూడాలి, అది కూడా బాగుంటుంది అన్నమాట. ఇవన్నీ కూడా అదే ఇలా ఈ సంగతులు దృష్టాంతములుగా వారికి సంభవించి యుగాంతమందున్న మనకు బుద్ధి కలుగుటకై రాయబడెను. అది దేవునికి స్తోత్రం. హల్లెలూయా. ఎందుకు పాత నిబంధన అంటే మనకు బుద్ధి. వాళ్ళు ఏమో ధర్మశాస్త్రాలను వ్యతిరేకించి అలాగైపోయారు. మనమేమో దేవుని వాక్యాన్ని కూడా వ్యతిరేకిస్తే మన బ్రతుకులు కూడా అలాగైపోతాయి. వారిలో ఎక్కువ మంది దేవునికి ఇష్టలుగా ఉండలేకపోయారు, దేవుని కష్టపెట్టారు. మనం అలా కాక దావీదు నా హృదయాను దానియేలు నీవు బహు ప్రియుడు అన్నట్లుగా దేవుని ప్రియమైన వాక్యాన్ని మన హృదయలో చేర్చుకొని వాక్యాలను అనుసరించి దేవుని సంతోషపెట్టి దేవునికి ఇష్టలుగా మనకుండి దేవుడిచ్చే ప్రతి ఉన్నతమైన వాళ్ళు ఒకే ఆశీర్వాదం భౌతికపరమైన సంపాదించుకున్నారు. మనం రెండు రకాల ఆశీర్వాదాలను దేవుడు మనం ముందించాడు, అవి మనం సొంతం చూసుకోవాలి. ఒకటి భౌతికపరమైనది, ఆయన పిల్లలు మనం అనాథులుగా విడిచి పెట్టడు. ఆయన మాట మనం వింటే మన ప్రతి మాట విని ఉద్యోగమా, వివాహమా, నివాసమా, ఇహమందు ఏది కావాలో మనకు వాగ్దానం చేశాడు. అడుగుడు మీకు ఇవ్వబడునని. అడిగేది పొందుకుంటాం, అలాగే ఆత్మను పొందుకుంటాం, కృపావరాలు సంపాదించుకుంటాం, ఆత్మను సంపాదిస్తాం. ఇటు దేవుని సేవలో, ఆత్మీయతలో అభిషేకము ఆశీర్వాదం, ఇటు భౌతిక పరంగా ఆశీర్వాదము. అబ్రహాము వలె రెండంతల ఆశీర్వాదాలను దేవుడు మన సొంతం చేస్తాడు. కనుక మనం కూడా ఈ కీర్తనాకారుడు అన్నట్లుగా వేల కొలది వెండి బంగారు నాణముల కంటే నీవిచ్చిన ధర్మశాస్త్రము నాకు మేలు. యేసయ్య మనకిచ్చిన తన వాక్యం మనకెంతో మేలు కనుక ఆ వాక్యమైన దేవుని మన హృదయలో దాల్చుకొని వాక్యానుసారంగా జీవించి రెండు రకాల దీవెనలను సొంతం చేసుకుందాం. అటు కృప ఆశీర్వాదాలను దేవుడు మన అందరికీ దయచేయును గాక. ప్రార్థన. తల్లవంచండి. పరమ తండ్రి, మీకే స్తుతులు చెల్లిస్తున్నాం నాయన. మీరు గొప్ప దేవుడై ఉన్నారు. ఇంతకాలము ఇటు వాతావరణం పరిస్థితులు తారుమారు ఉంటున్నాం, మీరు కాచి కాపాడారు, బలపరిచారయ్యా. ఈ దినాన్ని అన్ని విధాలుగా మహిమ తెచ్చుకున్న దేవా, ఈ వాక్యం ద్వారా కూడా మమ్మల్ని బలపరించారు. తదుపరి మీ శరీరంలో రక్తంలో మేము పాలిభాగస్తులు కావాలి, మమ్మల్ని పవిత్రపరచు, అర్హులుగా చేయి. అన్ని విధాలుగా మీరు మాతో ఉండి మమ్మల్ని బలపరిచి మహిమ తెచ్చుకుని యేసు నామమున వేడుకుంటూ ప్రార్థిస్తున్నాము తండ్రి. ఆమేన్. ఓకే. ఎడారి త్రోవలోనే నడచిన ఎరుగని